సాల్ట్ మోడ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు గీ కానీ ఆయిల్ కానీ వేసుకొని నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత క్యారెట్ వేసుకోవాలి. తర్వాత కొంచెం టమాటా వేసుకోవాలి. ఇవన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర లీవ్స్ కూడా వేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇవంతా మిక్స్ అయిన తర్వాత అరగంట సేపు నానబెట్టిన కందిపప్పు, రైస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 1:3 రేషియోలో వాటర్ తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఇవంతా మొత్తం కలిసిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకోవాలి. అంతా ఓకే అయితే లిడ్ క్లోజ్ చేసుకోవాలి. సీల్ వైపు ఉండాలి. ఇప్పుడు సాల్ట్ మోడ్ క్యాన్సిల్ చేసుకొని రైస్ మోడ్ ఆన్ చేసుకొని 9 minutes పెట్టుకోవాలి. ఇప్పుడు కుకింగ్ అయిపోయి కీప్ వామ్లోకి వెళ్ళింది. సో ప్రెషర్ అంతా పోయిన తర్వాత రైస్ మోడ్ క్యాన్సిల్ చేసుకొని లిడ్ ఓపెన్ చేస్తే ఇన్స్టాపాట్లో తూర్ దాల్ కిచడి రెడీ. చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు.